నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో నాన్ పొలిటికల్ వీడియో. ఒక ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో. భారతీయులు గర్వించదగ్గ వీడియోగా చెప్పవచ్చు. విషయం ఏంటంటే, ప్రపంచంలో అగ్రరాజ్యం అంటే అమెరికా. అంటే అన్ని దేశాలని శాసించే రాజ్యం అమెరికా అంటారు. మరి ముఖ్యంగా ట్రంప్ వచ్చిన తర్వాత మితిమీరిన పోకడలు మనం చూస్తున్నాం. అయితే అటువంటి అమెరికాని ఐటీ రంగంలో శాసిస్తుంది ఎవరు అంటే భారతీయులు. ఇప్పుడు అనూహ్యంగా అందరూ గర్వించదగ్గే విధంగా ఒక భారతీయ కంపెనీ రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ నేతృత్వంలో అమెరికాలో ఎవ్వరూ ఇంతవరకు ఊహించని, కని విని ఎరుగని 27 లక్షల కోట్ల పెట్టుబడి పెడతా ఉంది. ఇది ప్రపంచ దేశాలంతా కూడా ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నటువంటి సందర్భం. భారతీయులు గర్వంగా ఫీల్ అవ్వాల్సిన సందర్భం. అయితే రిలయన్స్ సంస్థ అమెరికాలో ఇంత పెద్ద 27 లక్షల కోట్ల భారీ పెట్టుబడి పెడితే ఎవరికి ఏంటి లాభం? మనకేంటి? భారతీయులకేంటి? భారతదేశానికి ఏంటి? అమెరికాకి ఏంటి? ట్రంప్కి ఏంటి? ముఖేష్ అంబానీకి ఏంటి? రిలయన్స్కి ఏంటి? అంటే దీని ప్రభావం ఇతర దేశాల మీద ఏ విధంగా పడబోతుంది? ఇటువంటి ఆసక్తికరమైన వివరణలతో విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఈ పెట్టుబడుల ఆ విషయాన్ని మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేద్దాం. అగ్రరాజ్యం అమెరికాలో భారత్ గర్జించబోతుంది. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ రంగంలోనే ఏలేరు భారతీయులు. ఇప్పుడు ఆ దేశానికి ఇంధనాన్ని అందించబోతుంది భారతదేశం. ఎస్, మీరు విన్నది నిజమే. సుమారు 50 ఏళ్ల తర్వాత అమెరికా గడ్డపై నిర్మిస్తున్న అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ బాధ్యతలు మన రిలయన్స్ చేతిలోకి వెళ్ళాయి. అక్షరాల $300 బిలియన్, అంటే భారతీయ కరెన్సీలో దాదాపుగా 27 లక్షల కోట్లు. ఒక భారతీయ కంపెనీ విదేశీ గడ్డపై చేస్తున్న అతి పెద్ద సాహసం. అసలు అమెరికాకు రిలయన్స్ ఎందుకు కావాలి? ట్రంప్ ఎందుకు అంబానీనే నమ్ముతున్నారు? దీనివల్ల ప్రపంచ చమురు మార్కెట్ ఎలా తలకిందులు కాబోతుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. అమెరికా ఆఫర్, అంబానీ ఎంట్రీ. కీ పాయింట్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో బ్రౌన్స్విల్ అనే ప్రాంతంలో ఈ మెగా ప్రాజెక్ట్ రాబోతుంది రిలయన్స్ వాళ్ళది. 1970 తర్వాత అమెరికాలో ఇంత పెద్ద రిఫైనరీ నిర్మించటం ఇదే మొదటిసారి. పాయింట్ నెంబర్ 3, అమెరికాలో ఎగ్జామ్ మొబిల్, షెల్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నప్పటికీ ట్రంప్ ప్రభుత్వం మన రిలయన్స్ని ఎంచుకోవటం వెనుక అతి పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. రిలయన్స్ దగ్గర ఉన్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? ప్రపంచంలోనే అతి పెద్ద రిఫైనరీని రిలయన్స్ జామ్నగర్లో ప్రస్తుతం నిర్వహిస్తూ ఉన్నటువంటి అనుభవం ఉంది రిలయన్స్కి. రిలయన్స్ దగ్గర ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ ఉంది. అదే కాంప్లెక్సిటీ రిఫైనింగ్. అంటే తక్కువ నాణ్యత గల ముడి చమురుని, హెవీ క్రూడ్ కూడా అత్యంత స్వచ్ఛమైన పెట్రోల్, డీజిల్గా మార్చడంలో రిలయన్స్ ప్రపంచంలోనే నంబర్ 1. అమెరికాలో ప్రస్తుతం షేల్ ఆయిల్ విపరీతంగా దొరుకుతుంది. కానీ దాన్ని శుద్ధి చేసే టెక్నాలజీ అక్కడ కంపెనీల దగ్గర అబ్సల్యూట్ అయిపోయింది, అంటే పాత పడిపోయింది. రిలయన్స్ తన అత్యాధునికమైన బ్లూ ప్రింట్తో అక్కడ దిగితే ఉత్పత్తి వ్యయం తగ్గి లాభాలు రెట్టింపు అవుతాయి. అందుకే అమెరికా రిలయన్స్ కావాలి అని అంటుంది. ఆ టెక్నాలజీ అక్కడే ఉంది కాబట్టి. ఇక అమెరికాకి కలిగే లాభాలు చూసినట్టయితే, 1, ఎనర్జీ ఇండిపెండెన్స్. ఇప్పటి వరకు అమెరికా తన దగ్గర ఉన్న చమురు ఉన్నా కూడా దాన్ని శుద్ధి చేయలేక వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. రిలయన్స్ కనుక వస్తే అమెరికా సౌదీ అరేబియా కంటే శక్తివంతంగా మారే అవకాశం ఉంది. 2, ఉద్యోగ విప్లవం. వేలాది మంది అమెరికన్స్కి ఉద్యోగాలు వస్తాయి. ఇది ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీకి సరిగ్గా మ్యాచ్ అవుతుంది. ఇక 3, ఆర్థిక వ్యవస్థ. రోజుకి 13.6 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి లక్ష్యంతో అమెరికా డాలర్ విలువను ప్రపంచ మార్కెట్లో మరింత పెంచుకోవాలని చూస్తుంది. అయితే భారత్కి దక్కే అరుదైన గౌరవం, ప్రయోజనాలు చూసినట్టయితే ఇది కేవలం రిలయన్స్ విజయం మాత్రమే కాదు, ఇది భారతదేశ ప్రతిష్ట. ఒకప్పుడు మనం పెట్రోల్ కోసం వేరే దేశాల వైపు చూసేవాళ్ళం.
కానీ ఇప్పుడు మన కంపెనీ అమెరికాకే పెట్రోల్ ఇచ్చే స్థాయికి ఎదిగింది, మనం చేరాం. అంటే ట్రేడ్ రిలేషన్స్ ఏంటంటే దీనివల్ల భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలపడే అవకాశం ఉంది. భవిష్యత్తులో భారత్కు చమురు సరఫరా విషయంలో అమెరికా నుంచి పెద్ద ఎత్తున రాయితీలు కూడా లభించే అవకాశం మనకు ఉంది. ఇక ఆదాయం చూసినట్టయితే వచ్చే 20 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే లాభాల్లో భారత్కు అంటే రిలయన్స్ ద్వారా భారీ వాటా లభిస్తుంది. ఇది మన భారతదేశ జీడిపిని పరోక్షంగా స్ట్రెంథన్ చేస్తుంది. ఇక ప్రాజెక్ట్ కాల పరిమితి 20 ఏళ్ల పాటు సుదీర్ఘమైన ఒప్పందం. పెట్టుబడి సుమారుగా $300 బిలియన్, 27 లక్షల కోట్లు. ఉత్పత్తి చూస్తే $125 బిలియన్ క్రూడ్ ఆయిల్. ఇది $175 బిలియన్ ఎగుమతులు. ఇందులో సెన్సేషన్ ఏంటంటే రష్యా సౌదీల ఆధిపత్యానికి గండి కొట్టేందుకే అమెరికా భారత్ ఈ చమురు ముడిని వేశాయి, ఈ వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, ముఖేష్ అంబానీ వేస్తున్న ఈ అడుగు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ని శాసించబోతుంది. ఒక భారతీయ కంపెనీ అగ్రరాజ్యం ఆయిల్ సెక్టార్ని లీడ్ చేయటం అనేది మనకి గర్వకారణం కాదా? మరి ఈ మెగా డీల్ వల్ల అమెరికాకి ఉపయోగం, భారతదేశానికి ఉపయోగం, భారతీయులకి ఉపయోగం, భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఉపయోగం. మరి దీనివల్ల భారతీయులు గర్వించదగ్గ ఒక గొప్ప నిర్ణయంగా, దీన్ని గర్వపడే నిర్ణయంగా భావించవచ్చు. ఇది కనుక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయితే 20 ఏళ్ల పాటుగా భారీగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇంత గొప్ప కార్యక్రమం మరి రిలయన్స్ సంస్థ ముందుకు రావటం, ట్రంప్ కూడా దీన్ని గర్వకారణంగా ప్రకటించటం అనేది మనం గర్వించదగ్గ విషయం. ఇది సక్సెస్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కూడా కోరుకుందాం. ఎందుకంటే దీనివల్ల భారతదేశంలోనే కాదు, అమెరికాలో అఫ్కోర్స్ ఉద్యోగ వ్యవస్థ గట్టిపడుతుంది. అమెరికన్ ఫస్ట్ అనే ట్రంప్ నినాదానికి ఇది ఉపయోగపడుతుంది. అయినప్పటికీ మరి అమెరికాలో సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కూడా చమురుని మన భారతదేశానికి సంబంధించిన రిలయన్స్ సంస్థ శాసించబోతుంది రాబోయే 20 ఏళ్లలో అని అంటే అది కదా గర్వకారణం. మరి తద్వారా భారతదేశం జీడిపి కూడా పెరుగుతుంది. అంటే మన భారతదేశానికి కూడా కొంత మేలు జరిగే అవకాశం ఉంది. దానివల్ల ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ రిలయన్స్ భారీ ఇన్వెస్ట్మెంట్ అనేది అమెరికాకి మాత్రమే ప్రయోజనం కాదు, అందరికీ ఉపయోగపడే అతి ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ రిలయన్స్ వాళ్ళు అమెరికాలో పెట్టడం వెనుక గతంలో ముఖేష్ అంబానీ చాలా సంప్రదింపులు జరిగిన నేపథ్యంలో ఒక అండర్స్టాండింగ్కి రావటం, ఇప్పుడు అది మెటీరియలైజ్ అవ్వటం, దీన్ని కన్ఫర్మ్ చేసుకొని సైన్ ఆఫ్ చేసుకున్నారు అగ్రిమెంట్ కూడా. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా ఇరు వర్గాల వాళ్ళు వెల్లడించిన నేపథ్యంలో ఇది ఒక గర్వకారణమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి మీరేమనుకుంటున్నారు ఈ డీల్ విషయంలో? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, అది ఫ్రీ ఆఫ్ కాస్టే. తర్వాత మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అది కూడా ఖర్చు లేని పని. మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇటువంటి వివరణాత్మక సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ మీరు చూడాలి అని అనుకుంటే ఎప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.